హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టాపర్స్ ట్యూటోరియల్. సో ఈరోజు ఇన్ దిస్ క్లాస్ నేను ఏం చెప్పబోతున్నానంటే మనం ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఇండియన్ హిస్టరీ, స్పెషల్గా మనకి ప్రిలిమ్స్ అటెండ్ చేయడం కోసం ఈజీగా కొన్ని టాపిక్స్ మనం కవర్ చేయగలుగుతాం ఈ సిలబస్ ద్వారా. సో దాన్ని నేను ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చెప్పబోతున్నాను. సో మనం కొన్ని టర్మ్స్ నేర్చుకున్నాం. అసంగ, అమోఘవర్ష, అర్థశాస్త్ర, ఆర్యాంకస్, ఇలా కొన్ని టర్మ్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట ఇది. అతిశ దీపాంకర. సో అతిశ దీపాంకర, సో రాసుకోండి. అతిశ దీపాంకర అంటే ఏంటో నేను తెలుగు మీనింగ్ కూడా మీకు చెప్తాను. ద మోస్ట్ ఫేమస్ టీచర్ of Vikramasila University, founded in AD 810 by King Dharmapala of Pala dynasty. సో అతిశ దీపాంకర అంటే ఈయన చాలా ఫేమస్ టీచర్ అనమాట. ఎక్కడ? విక్రమశిల షార్ట్ కట్స్లో ఇలా కూడా రాసుకోండి. విక్రమశిల యూనివర్సిటీ. సో మీకు ఎప్పుడైతే ఈ అతిశ దీపాంకర అనే వర్డ్ వచ్చేసిందో విక్రమశిల యూనివర్సిటీ అనేది గుర్తు రావాలి. విక్రమశిల యూనివర్సిటీని ఎవరు ఫౌండ్ అవుట్ చేశారు? ఫౌండెడ్ ఇన్ ఎప్పుడు? AD 810లో స్థాపించబడింది. ఫౌండర్ ఎవరంటే బై కింగ్ ధర్మపాల. సో అతిశ దీపాంకర ఎవరంటే విక్రమశిల యూనివర్సిటీలో ఫేమస్ టీచర్. అది ఎప్పుడు స్టార్ట్ చేసింది ఎప్పుడంటే AD 810లో. ఎవరి చేత? బై కింగ్ ధర్మపాల. ఈయనెవరు? పాలా డైనస్టీకి సంబంధించిన ఆయన. సో అతిశ దీపాంకర పాల రాజవంశానికి చెందిన రాజు. ఈయన పాల రాజవంశానికి చెందిన రాజు విక్రమశిల యూనివర్సిటీని స్థాపించారు. అక్కడ మోస్ట్ ఫేమస్ టీచర్ ఎవరంటే అతిశ దీపాంకర. దిస్ ఈజ్ వన్ టర్మ్, అతిశ దీపాంకర. నెక్స్ట్ వన్, నోట్స్ రాసుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇంకా స్లోగా కూడా చెప్తాను. మీకు ప్రతి ఒక్క టర్మ్ అర్థం అవ్వడమే కావాలి. సో మనకి హరిబరి ఏం లేదు. సో ప్రతి టర్మ్ నేను అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ఎప్పుడైతే ఇలాంటి టర్మ్స్ వచ్చాయో విక్రమశిల యూనివర్సిటీ, కింగ్ ధర్మపాల, జస్ట్ వాళ్ళ గురించి కొంచెం సెర్చ్ చేయండి. మీరు కూడా కొంచెం తెలుసుకోండి, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు ఎప్పుడూ మర్చిపోరనమాట ఇక వాటిని. సో నెక్స్ట్ ఆయుక్తకి రిటర్న్ థియరీ రాసుకోండి. డెసిగ్నేషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ద మౌర్యన్ పీరియడ్. డెసిగ్నేషన్ అంటే ఇదొక గుర్తింపు. డెసిగ్నేషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఎప్పుడు యూజ్ అయ్యేది? మౌర్యన్ పీరియడ్లో. సో ఆయుక్త అంటే ఏంటంటే మౌర్యుల కాలంలో ఎప్పుడు ఉపయోగించే ఒక అధికారిక హోదా అన్నమాట. ఆఫీసర్ యొక్క ప్రత్యేక గుర్తింపు హోదా ఆయుక్త అంటే. దిస్ ఈజ్ ఆయుక్త. మౌర్యన్ పీరియడ్లో ఎక్కువగా వాడేవాళ్ళు ఈ పదాన్ని. ఎందుకు వాడేవాళ్ళు అంటే ఒక ప్రత్యేక అధికారికి హోదాలాగా ఈ పదాన్ని వాడేవాళ్ళు. నెక్స్ట్ భుక్తి. తెలుగు మీనింగ్ కూడా రాసుకోండి నేను చెప్పేటప్పుడే. సో మీరు ఎప్పుడైతే దీన్ని చదువుతారో అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, మీ మైండ్లో గుర్తుండిపోతుంది. వెంటనే చదవటానికి వెంటనే రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా గుర్తొచ్చేస్తుంది. సో భుక్తికి రాసుకోండి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అంటే కార్యకలాప సంఘం ఆఫ్ ఏ కింగ్డమ్ ఇన్ ద గుప్తా పీరియడ్లో.
సో భుక్తి అంటే ఏంటంటే గుప్తా పీరియడ్కి సంబంధించింది. ఇది ఏంటి, ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. సో గుప్తుల కాలంలో ఒక రాజ్యం యొక్క పరిపాలన విభాగం అని రాసుకోండి. సో భుక్తి అంటే గుప్తుల కాలంలో ఒక రాజ్యం యొక్క పరిపాలన విభాగం, దాన్ని భుక్తి అంటారు. నెక్స్ట్ వన్, ఫాస్ట్ అయిందంటే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇంకా స్లోగా చెప్తాను, నో వరీ. మళ్ళీ కూడా ఈ క్లాస్ రిపీట్ చేస్తాను కావాలంటే. సో బిల్హనాకి రాసుకోండి. ఏ సాంస్క్రిట్ హిస్టోరియన్ అండ్ పోయిట్ బోర్న్ ఇన్ కాశ్మీర్. బిల్హనా ఎవరు? సాంస్క్రిట్ హిస్టోరియన్ అంటే సంస్కృత చరిత్రకారుడు. సంస్కృత భాష యొక్క సాంస్క్రిట్ హిస్టోరియన్ అనమాట, సంస్కృత చరిత్రకారుడు. బిల్హనా అనే అతను సంస్కృత భాషలో చరిత్రకారుడు అనమాట. ఎక్కడ పుట్టాడినా? కాశ్మీర్లో పుట్టాడు. వాజ్ బోర్న్ ఇన్ కాశ్మీర్. He left Kashmir about AD 1065. లెఫ్ట్ కాశ్మీర్ని వదిలేశాడు. ఎప్పుడు? AD 1065 కాశ్మీర్ని వదిలేశాడు. అండ్ బికేమ్ ద కోర్ట్ పోయిట్. ఆస్థాన కవి అయ్యాడు. ఎక్కడ? కోర్ట్ పోయిట్ ఎట్ కళ్యాణ. ఆస్థాన కవి అయ్యాడు ఎక్కడ? కళ్యాణలో. వేర్ హీ రోట్ ఎన్ ఎపిక్ విక్రమదేవ చరిత. కోర్ట్ పోయిట్ అయ్యి కళ్యాణంలో ఏం రాశాడు? ఎవరు? బిల్హనా. విక్రమదేవ చరిత రచించాడు. సో ఈ బిల్హనా గురించి రాగానే మనకేం గుర్తు రావాలి? సాంస్క్రిట్ హిస్టోరియన్ అని, సంస్కృత భాషలో చరిత్రకారుడు అని రావాలి. నెక్స్ట్ ఇతను కాశ్మీర్లో పుట్టాడు. కాశ్మీర్లో పుట్టి వదిలేశాడు కాశ్మీర్ని. తర్వాత ఏం చేశాడు? కళ్యాణకి వెళ్ళి అక్కడ ఆస్థాన కవి అయ్యాడు. కోర్ట్ పోయిట్ అయ్యాడు. అక్కడ కోర్ట్ పోయిట్ అయ్యి కళ్యాణంలో ఏం రాశాడు? విక్రమదేవ చరిత రాశాడు. ద చాలు టు సెలబ్రేట్ ద రెయిన్ ఆఫ్ విక్రమాదిత్య 6. ఎందుకు రాశాడంటే ఆయన రాజ్యాన్ని విక్రమాదిత్య 6 ఆయన పురస్కరించుకోవడానికి రాశాడనమాట. విక్రమదేవ చరిత అని రాశాడు. ఆయన ఎవరు? విక్రమాదిత్య 6. ఎవరితను? చాళుక్య కింగ్. సో ఈ బిల్హనా గురించి చెప్పాలంటే ఈయన ఏం చేశాడు? కాశ్మీర్లో జన్మించాడు. సంస్కృత చరిత్రకారుడు అనమాట ఈయన, కవి కూడా. సో ఇతను ఏంటి? AD 1065లో కాశ్మీర్ని విడిచిపెట్టేసి కళ్యాణంలో ఆస్థాన కవిగా అయ్యాడు. తర్వాత అక్కడ కళ్యాణ చాళుక్యుడు రాజు అయిన విక్రమాదిత్య 6 కళ్యాణ్కి సంబంధించిన ఆ కళ్యాణలో కోర్టు పోయిట్ అయ్యాడు కదా, అక్కడ విక్రమాదిత్య 6 అనమాట. విక్రమాదిత్య 6 రాజు కదా, ఆయన పాలనని, ఆయన రూల్ని, రెయిన్ ఆయన పాలనని పురస్కరించుకుంటూ విక్రమదేవ చరితని రచించాడు. ఆయన చాళుక్య కింగ్ అనమాట. ఇది బిల్హనా గురించి. సో బిల్హనా అనగానే మనకి టర్మ్స్ అన్నీ గుర్తు రావాలి. వీటి గురించి కూడా మీరు కొంచెం సెర్చ్ చేసుకోండి. సో మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. బ్లూ వాటర్ పాలసీ. సో దీనికి థియరీ రాసుకోండి.
The Blue Water Policy is attributed to Don Francisco de Almeida, the first viceroy of the Portuguese possessions in India. సో ఇది ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది డాన్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా భారతదేశంలో పోర్చుగీస్ ఆస్తులకు మొదటి వైస్రాయ్ అన్నమాట ఈయన. భారతదేశంలో ఉన్న పోర్చుగీస్ ఆస్తులకు మొదటి వైస్రాయ్ ఈయన. ఎవరు? డాన్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. ఇతను చేశాడనమాట. అతను ఏం చేశాడంటే ఈ బ్లూ వాటర్ పాలసీ పెట్టాడు. హిజ్ బ్లూ వాటర్ పాలసీ వాజ్ టు బీ పవర్ఫుల్ ఎట్ ద సీ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ఫోర్ట్రెస్ ఆన్ ఇండియన్ ల్యాండ్. రాసుకోండి. హిజ్ బ్లూ వాటర్ పాలసీ వాజ్ టు బీ పవర్ఫుల్ ఎట్ ది సీ. ఈ బ్లూ అనేది రాగానే మనం సంథింగ్ అబౌట్ సీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ఫోర్ట్రెస్ ఆన్ ఇండియన్ ల్యాండ్. సో దీనికి అర్థం ఏంటంటే భారతదేశ భూమిపై కోటలను నిర్మించడంకి బదులుగా సముద్రంలో శక్తివంతమైనది అని ఆపాదించారనమాట. దట్ ఈస్ బ్లూ వాటర్ పాలసీ. ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది గుర్తు రాగానే మనకి డాన్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా అని గుర్తు రావాలి. ఈయన ఎవరంటే ఇండియాలో ఉన్న ఆస్తులకు పోర్చుగీస్ మొదటి వైస్రాయ్ అనమాట. సో ఈయన ఏం చెప్పాడంటే భారతదేశం భూమిపై కోటలు కట్టే కంటే ఈ సముద్రంలో శక్తివంతమైనది అని చెప్పారు. సో ఈ గేవ్ ఇంపార్టెన్స్ టు సీ. సముద్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ బోధిసత్వ. సో ఈ బోధిసత్వ ఎవరు? ఏ పర్సన్ హూ అటైన్స్. రాసుకోండి. ఏ పర్సన్ హూ అటైన్స్ నిర్వాణ బై వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వాలంటర్లీ postpones release from rebirth, also regarded as an incarnation, the Buddha prior to his own birth in the world. ఈయన లోక సంక్షేమం కోసం పనిచేయటం ద్వారా మోక్షం పొందే వ్యక్తి అనమాట. సోషల్ వెల్ఫేర్ సేవ చేయటం ద్వారా, లోక సంక్షేమం కోసం పనిచేయటం ద్వారా మోక్షం పొందే వ్యక్తి. మరియు ఈయన పునర్జన్మ నుండి విడుదలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకుంటాడు. దీనికి అర్థం ఇది. వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వాలంటరీలీ పోస్ట్పోన్స్ రిలీజ్ ఫ్రమ్ ద రీబర్త్. సో పునర్జన్మ నుండి విడుదలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకుంటాడు. ఆల్సో రిగార్డెడ్ యాజ్ ఇన్కార్నేషన్ ది బుద్ధ ప్రియర్ టు హిస్ ఓన్ బర్త్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తన స్వంత జన్మకు బదులుగా బుద్ధుని అవతారంగా కూడా పరిగణించబడతాడు. సో ఈ బోధిసత్వ అనే అతను ప్రపంచంలో తన సొంత అవతారంగా బదులుగా బుద్ధుని అవతారంగా కూడా ఈయన పరిగణించబడతాడు. బోధిసత్వ అనే అతను. సో రాసుకోండి. బోధిసత్వ గురించి తెలుగు మీనింగ్ కూడా చెప్తున్నాను కదా, అది కూడా అక్కడే రాసుకోండి. మీకు గుర్తుపట్టడం, మీకు చదువుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈయన ఎవరంటే బోధిసత్వ ఎవరంటే ఏ పర్సన్ హూ అటైన్స్ నిర్వాణ బై వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్. మోక్షం జనాలకి సేవ ప్రజా సంక్షేమం కోరుకుంటూ, లోక సంక్షేమం కోరుకుంటూ, దానికోసం పనిచేస్తూ మోక్షం పొందాలి అనుకుంటున్నాడు. అండ్ వాలంటర్లీ పోస్ట్పోన్స్ రీబర్త్. సో ఆయన ఏం చేస్తున్నాడంటే పునర్జన్మ నుండి విడుదలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకుంటున్నాడు. ప్రపంచంలో ఈయన అతని అవతారంకి బదులుగా బుద్ధుని అవతారం అని కూడా పరిగణించబడతాడు. దట్ ఈస్ బోధిసత్వ. నెక్స్ట్ బ్రహ్మగుప్త. చాలా టాపిక్స్ మీకు కవర్ అవుతాయి అండ్ చాలా బేసిక్స్ మీరు నేర్చుకోగలరు. అండ్ చాలా ఇంపార్టెంట్గా వినండి. ఈ క్లాసెస్ మాత్రం మీకు చాలా హెల్ప్ చేస్తాయి.